ఇలాంటి అద్భుతమైన కార్యాన్ని నువ్వు కూడా వింటే ఆ దేవుడు నీ చేతుల్లో కూడా ఊహించినటువంటి అద్భుత కార్యాన్ని నువ్వు కన్నులారా చూస్తావు. ఆ దేశంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కారు వేసుకొని ఒక షాపింగ్ మాల్కి వచ్చారు. అది ఒక భక్తిగల కుటుంబం. అయితే మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చూసుకొని వారికి కావలసిన వస్తువులను వారు తీసుకుని ఆ కారు దగ్గరకు వచ్చారు. ఆ కారు కొంచెం చీకట్లో ఉంది. అప్పుడు ఒక ఆమె పేరు బెత్, అక్కగారి పేరు, చెల్లి పేరు మార్గి. ఈలోపు బెత్ ముందొచ్చి ఆ డ్రైవర్ సీట్ దగ్గర నిలబడి ఆ వస్తువులను లోపల పెట్టి ఆమె నిలబడి చూస్తూ ఉంది. ఈలోపు వెనక నుండి ఇద్దరు యవనస్తులు పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వస్తూ ఉన్నారు. వెంటనే ఈ బెత్ ఆ వస్తువు లోపల పడేసి ఈ డ్రైవర్ సీట్లో కూర్చుంది కారు తోడటానికి. వెంటనే ఆ మార్గిని కూడా చూసి ఆ మార్గి అంది, త్వరగా డోర్ తీయమని చెప్పినప్పుడు ఆ మార్గి కూడా కారు లోపలికి వచ్చింది. డోర్ లాక్ చేశారు, గ్లాసులన్నీ కూడా వేసేశారు. ఆ యవనస్తులు ఆ వచ్చినటువంటి వారు ఆ కారు డోర్ కొడుతూ ఉన్నారు, ఆ గ్లాసును కొడుతూ ఉన్నారు. లోపల వీళ్ళిద్దరూ చెమటలు పట్టిపోతున్నాయి, భయం వేసిపోతుంది. ఆ సమయంలో కారు స్టార్ట్ చేయమంది బెత్ వాళ్ళ అక్కని. ఆ కారు స్టార్ట్ అవ్వట్లేదు. ఆ తాళం పెట్టింది, ఆ తాళం కీ తిప్పినప్పుడు కూడా స్టార్ట్ అవ్వట్లేదు. ఈరోజు మన పని అయిపోయింది అని వాళ్ళ తలుపు గ్లాసులు కొడుతున్నారు. వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఆ కారులోని, యేసయ్యా మమ్మల్ని రక్షించండి, ఈ దుష్టుల చేతుల నుంచి మమ్మల్ని కాపాడండి, మీరు నాకు సహాయం చేయండి, ఈ కారు స్టార్ట్ చేసినందుకు మీకు వందనాలు అని వాళ్ళు కారులో ఉండే ఇద్దరు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశారు. అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ప్రార్థన ముగించిన తర్వాత మరలా ఆ తాళం తిప్పి వెంటనే కారు స్టార్ట్ చేస్తే వెంటనే కారు స్టార్ట్ అయిపోయింది. ఒక్క నిమిషం లేట్ చేయకుండా వాళ్ళు గ్లాసులు కొడతనే ఉన్నారు. కారు ఫాస్ట్గా వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేయలేక నిలబడిపోయారు. ఈ కారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు తండ్రి ఎదురు చూస్తున్నారు, పిల్లలు ఇంకా రాలేదని. ఆ కారు పార్క్ చేసి లోపలికి వెళ్ళి జరిగిన సంగతి తండ్రికి చెప్పారు. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, దేవుడు ఎంత కార్యం చేశాడమ్మా, అయినా అసలు మన కారు ఇలాంటి ప్రాబ్లం ఉండదే, అది ఎప్పుడు కూడా చాలా అన్నీ కూడా కండిషన్గా ఉంటుంది కదా, అది కొత్త కారు కదా అని అంటే, ఏవో డాడీ కారు స్టార్ట్ అవ్వలేదు, ఇలా దేవునికి ప్రార్థన చేశాం, దేవుడు అద్భుతంగా ఆ తర్వాత కారు స్టార్ట్ అయింది అని చెప్పాడు. సరే నేను చూసి వస్తానని కారు దగ్గరికి వచ్చాడు. ఆ కారు దగ్గరికి వచ్చి అది ఓపెన్ చేసి లోపల చూస్తున్నప్పుడు వాళ్ళ తండ్రి నిశ్చేష్టుడు అయిపోయాడు. చాలా ఆశ్చర్యపడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందని ఆ ఇద్దరు కూతుళ్ళు కూడా వచ్చి చూసేవారికి వాళ్ళు నిశ్చేష్టులు అయిపోయారు. అసలు ఏం జరిగిందంటే ఆ కారులో బ్యాటరీ లేదు. ఆ బ్యాటరీని కారు పార్కింగ్ చేసినప్పుడు ఎవరో దొంగతనం చేశారు. ఆ బ్యాటరీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ కళ్ళంటే నీళ్ళు కారుతూ ఉన్నాయి. బ్యాటరీ లేకపోతే కారు ఎలా స్టార్ట్ అయింది? సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు కదా. అప్పుడు దేవుడు ఎంత అద్భుతకరుడంటే బ్యాటరీ లేకుండానే ఆ కారు స్టార్ట్ అయిపోయిందంట. దేవుడు చేసిన అద్భుతం, ఆ దుష్టుల చేతి నుంచి తన బిడ్డలను తప్పించడానికి దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇది చాలామంది నమ్మకపోవచ్చు జరిగిన సంఘటన.
ఇది నేను విన్నప్పుడు, ఇది నేను చదువుతున్నప్పుడు చాలా నాకు మన దేవుడు నిన్న నేను ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన అద్భుత కార్యములు చేసే దేవుడు. వాళ్ళు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తండ్రి, యాక్చువల్గా ఇది అసాధ్యం, బ్యాటరీ లేకుండా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, కానీ మమ్మల్ని రక్షించడానికి మా పట్ల ఇంకా అద్భుత కార్యం చేసేవని వాళ్ళు విశ్వాసంతో నిండి దేవుని స్తుతించారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి అసాధ్యమని ఏదీ లేదు. దేవుడు వారి పట్ల చేస్తున్న అద్భుతం అమోఘం. అదే దేవుడు నీ పట్ల కూడా ఆయన అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. సహాయము దొరకని చోట కూడా ఆయన సహాయం చేసే దేవుడు. దేవుడు మనందరికీ తెలుసు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అద్భుతం చేసే దేవుడు. ఆయన సముద్రం దగ్గర మీ అందరికీ తెలిసిందే, ఆ ఫరో సైన్యం తరుముకుంటూ వెళ్తున్నప్పుడు వారు ముందు వెళ్తానికి మార్గం లేదు. వాళ్ళు దేవునికి మొరపెట్టారు, ఇద్దరు సహోదరులాగా, ప్రభువా, ఇప్పుడు శత్రువులు వచ్చేస్తున్నారు, తరుముకుంటూ వస్తున్నారు, ఈ ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది, మమ్మల్ని ఏం చేయమంటావు? మేము ఈ అరణ్యంలో చనిపోవాల్సిందేనా అని దేవునికి వారు మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, భయపడకండి, మీరు ఓరకని నిలిచి చూడండి, నీ దేవుడైన యెహోవా మీ పక్షముగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పినప్పుడు వారు కళ్ళారా చూశారు. ఎటు తెలుసండి? సముద్రములోని దేవుడు రాజమార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది ఎలా సాధ్యమైంది అండి? సముద్రంలో దేవుడు మార్గాన్ని సిద్ధపరిచాడు, త్రోవను కలుగు చేశాడు. వారు వెళ్ళవలసిన గమ్యానికి ఆ శత్రువుల చేతులు చెక్కకుండా దేవుడు వారిని నడిపించాడు. అక్కడ మార్గము లేదు, కానీ దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. నీ చేతుల్లో కూడా, నీ బ్రతుకులో కూడా దేవుడు అనుకోవచ్చు, నీ జీవితంలో నాకు ఒక ముందుకు ఒక మార్గం లేదు, వెనక చూస్తే గొయ్యి, ముందు చూస్తే నుయ్యి, ఇక నా బ్రతుకులో ఇక మరణం తప్ప మరొకటి మార్గం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. శారా గర్భం ఉడికిపోయింది. ఆమె గర్భం ఉడికిపోయిందని బైబిల్లో చెప్పబడింది. కానీ దేవుడు ఆ ఉడికిపోయిన గర్భాన్ని ఆ దేవుడు తెలిసి అద్భుతమైన మగబిడ్డని శారాకి బహుమతిగా ఇప్పించాడు. ఈరోజు నీ జీవితంలో ఇక అవకాశం లేదు అని అనుకుంటున్నావు, అక్కడే అద్భుతం దేవుడు చేస్తాడు. ఇక నాకు ఏ త్రోవ కనిపించలేదు అనుకుంటున్నావు, అక్కడే రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈరోజు ఉద్యోగ విషయంలో దేవుడు ఇక నా ప్రయత్నాలన్నీ అయిపోయిన అనుకుంటున్నావు, దేవుడు ప్రయత్నాలు చేసిన ఉద్యోగముల కంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో గర్భఫల విషయంలో ఊహించిన అద్భుతం చేసి చక్కని బిడ్డని దిగి ఇవ్వబోతున్నాడు. గృహం విషయంలో నువ్వు కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నావు, కుదరలేదు, కానీ ఊహించిన అద్భుతమైన గృహాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆర్థిక బంధకాల నుంచి నేను విడిపించలేకపోతున్నాను అనుకుంటున్నావు, అద్భుతమైన విడుదల దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు అనారోగ్య సమస్యలు, గర్భఫలం సమస్యలు, వివాహ విషయంలో ఎన్నో ప్రయత్నాలు చేసాం, కట్నం ఇచ్చుకోలేకపోతున్నాం, కానీ మా జీవితంలో బిడ్డలకి వివాహం చేస్తానా అని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి
అద్భుతకరుడు దేవుడు నీ బిడ్డల పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ఘనమైన వివాహం జరిగించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆనాడు అద్భుతం చేసిన దేవుడు ఈనాడు కూడా నీ పట్ల అద్భుతం చేసినాడు. అవకాశం లేని చోట ఆశ్చర్యకారం చేశాడు దేవుడు. అవరోధాలు కల్పించిన చోటనే రహదారులు ఏర్పాటు చేశాడు దేవుడు. కీడులు తలపెట్టిన చోటనే మేలుగా మార్చాడు దేవుడు. ఈరోజు నీ కోసం వ్యక్తులను, వ్యవస్థలను, వనరులను ఆయన సమకూర్చి ఆయన సమస్తము నీ పట్ల జరిగించేవాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆ దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడు నిన్ను విశ్వాసం ఉంచి మహత్తైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నిర్గమకాండం 34వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ప్రభువు చెప్తున్న మాట, అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలు నడుగున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూసెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. భూమి మీద ఏ జనములోనూ ఎక్కడ చేయబడినటువంటి అద్భుత కార్యాలు, మహత్కార్యాలు నీ ఎడల దేవుడు చేయబోతున్నాడు. ఆ దేవుని నమ్ము, ఆ దేవుడి మీద ఆధారపడు. ఆ దేవుడే నువ్వు ఎన్నడూ చూడి కని విరినట్టు అద్భుతం నీ కుటుంబంలో, నీ బిడ్డల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ బిడ్డల వివాహం విషయంలో దేవుడి మహత్తైన కార్యాన్ని, విడుదల కార్యాన్ని దేవుడి నీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీవించండి. దేవుడిని పట్ల అద్భుత కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఆ అక్క చెల్లెల విషయంలో ఎలాంటి అద్భుత కార్యం జరిగించేవు నాయన. ఆపదలో ఉన్నారు, నిస్సహాయంగా ఉన్నారు, కారు స్టార్ట్ అవ్వట్లేదు. అది ఆశ్చర్యమే ప్రభా. కానీ సహాయం దొరకని చోట మీరు అద్భుతం చేసిన దేవుడు ప్రభా. ఆ శత్రువుల చేత నుంచి విడిపించినట్లుగాని ఈరోజు నీ బిడ్డల వాక్యం చూస్తున్న నీ బిడ్డల జీవితాల్లో కూడా, వారి జీవితంలో కూడా ఒక అద్భుతమైన కార్యములు జరిగించమని, విడుదల కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ఉద్యోగ విషయంలో, వివాహం విషయంలో ప్రభా, అప్పుల బంధకాలు విడుదల విషయంలో, ఆరోగ్యం విషయంలో, వ్యాపారం విషయంలో ప్రభా, ఏ విషయంలో నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మార్గం కనబట్టలేదు, వాళ్ళకి రహదారులు ఏర్పాటు చేసి విడుదల ఏర్పాటు చేయమని యేసు నామములో ఇలాంటి కార్యము జరిగించినందుకు వారి ఇంట్లో స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.